నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలంగాణలో పవర్ పాలిటిక్స్ మొదలయ్యాయి అంటే నిజంగా మొదలయ్యాయనే చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలలలో మొత్తం కూడా ఎక్కడైతే సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి వాదనలు ప్రతివాదనలు, అటు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కాంగ్రెస్ని విమర్శించే పనిలో ఉంది. గతంలో నుంచి కూడా 16 నెలల నుంచి కూడా కొన్ని ఏదైతే ఒక 2 నెలలు 3 నెలలు కొంచెం గ్యాప్ ఇచ్చినట్టు ఉన్నారు. తర్వాత నుంచి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, పెద్ద లీడర్స్ అంతా, కవిత కావచ్చు, వీళ్ళందరూ పెద్ద లీడర్స్ అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే పనిలో పడ్డారు. సో ఈ నేపథ్యంలోనే అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది, ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో గత వారంలో పర్యటన చేశారు. ఈ పర్యటన నేపథ్యంలో మేము వచ్చింది ఈ 5 సంవత్సరాల కోసం కాదు, ఇంకా 10 సంవత్సరాలు మేము మళ్ళీ అధికారంలో ఉంటాము అని చెప్పి ఖడాఖండిగా చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలోనే అసలు ఎవరు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. గత ఎమ్మెల్యే ఎలక్షన్స్ రావాలి అంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచే ఆయా పార్టీలు కూడా మొత్తం ఫోకస్ చేస్తూ ఉన్నాయి. వచ్చే ఎలక్షన్స్లో మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పి బీజేపీ అంటుంది. ఇటు కాంగ్రెస్ మళ్ళీ మేమే ఉంటాము అని చెప్పి కాంగ్రెస్ అంటుంది. బీఆర్ఎస్ అయితే ఖడాఖండిగా చెప్తా ఉంది వచ్చేది మేమే అని చెప్పేసి కూడా. కేటీఆర్ వ్యాఖ్యలు చూసుకుంటే మొన్న నెలలో జరిగినటువంటి హెచ్సియు వివాదంలో ఎవరైనా హెచ్సియుకి సంబంధించిన భూములు కొంటే మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఆ భూములను తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకుంటామని ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కావచ్చు. సో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అయితే స్టార్టింగ్ నుంచి కూడా చెప్తా ఉంది కాంగ్రెస్ వైఫల్యం చెందింది. మేము గతంలో 10 సంవత్సరాలు తెలంగాణను పెద్ద ఎత్తున ప్రగతి పదంలో ఉంచాము, పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళాము. సో ఇదే రకంగా కాంగ్రెస్ వచ్చిన ఈ 15 నెలల్లో కేసీఆర్కి వచ్చినటువంటి పేరు కావచ్చు, కేసీఆర్కి వచ్చినటువంటి ప్రఖ్యాత కావచ్చు, దాన్ని మొత్తం కూడా దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో మీకు కాంగ్రెస్కి పెద్ద ఎత్తున ఇది చేస్తామంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చూడొచ్చు. మొత్తంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పెద్ద ఎత్తున హైడ్రామా నడుస్తుంది. ఎలక్షన్స్కి ఇంకా టైం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున సన్నాహాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మొన్న లాస్ట్ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కరీంనగర్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కావచ్చు, అటు మొత్తం కూడా బీజేపీ 2 సీట్లను గెలవడం. బీజేపీ కూడా ఒకవైపు గతంలో ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఉన్న పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు 8 ఎంపీలు 8 ఎమ్మెల్యే సీట్ల దాకా బీజేపీ వచ్చింది. ఈ నేపథ్యంలో గతంలో బండి సంజయ్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మేము ముందుకెళ్ళాము. బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ తెలంగాణలో పాహా వేసే పరిస్థితి దాకా వచ్చింది. ఈ నేపథ్యంలోనే అధ్యక్ష పదవి చేంజ్ చేయడంతో కొంచెం వెనక సలడినట్టు జరిగిందని చెప్పి కూడా రాజకీయ వర్గాల్లో కొంత వినబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే 3 పార్టీలు కూడా ముక్కోనపు సిరీస్లా 3 పార్టీలు కూడా నేనంటే నేను, అధికారంలోకి వచ్చేది మేమంటే మేము అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే చెప్పారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయితే మేము ఏదైతే 15 నెలల్లో మా యొక్క వ్యవస్థ 15 నెలల్లోనే చాలా ముందుకు తీసుకెళ్లాము, ప్రగతి పదంలో రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి కూడా నినాదంతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఏదైనా తెలంగాణలో మార్పులు జరగాలన్నా, సంక్షేమ పథకాలు ముందుకెళ్లాలన్నా అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం, ప్రజలకి సేవ చేసే ప్రభుత్వం. ఆనాడు తెలంగాణ రావడానికి కారణమైన సోనియా గాంధీ తెలంగాణ మీద ప్రేమ ఉంది కాబట్టి తెలంగాణ ఇచ్చింది. తెలంగాణని అభివృద్ధి చేయాలంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పేసి కూడా ఇటు రేవంత్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. 15 నెలల్లోనే మొత్తం కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జాకీలు పెట్టి లేపినా కానీ మళ్ళీ ఎలక్షన్లో రాదు, ఎలక్షన్లో ఓటు ఎవరు వేయరు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు తీసుకొచ్చిన పథకాలు ముఖ్యంగా ఏదైతే మహిళలకు బస్సు ఫ్రీ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు బిల్ కావచ్చు, అలాగే గ్యాస్ 500కే కావచ్చు, ఈ సన్న బియ్యం కార్యక్రమం కావచ్చు, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి భూభారతికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా మేము చాలా చేసుకుంటూ వెళ్తున్నాం. సో 100,000 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసింది.
రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా మార్చింది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అప్పుల కుప్పను మేము గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. మా హామీలు కూడా మేము యథేచ్ఛగా ఇవ్వలేదు. హామీలు ప్రభుత్వానికి సంబంధించిన ఖర్చులు, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను చూసుకొని ఇవన్నీ అంటే ప్రజలకి సంక్షేమము, అటు వైద్య, విద్య, ఉద్యోగాల్లో ముమ్మరం చేయడానికి మా హామీలను ప్రవేశపెట్టాము. ఇదే నేపథ్యంలో ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటికే పలు కార్యక్రమాల్లో పలు హామీలు కూడా నెరవేర్చాము. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి, అవి కూడా త్వరలోనే చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఒకవైపు కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మంత్రులు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవరో కూల్చాల్సిన అవసరం లేదు, అక్కడ ఉన్న మంత్రులే, అక్కడ ఉన్న నాయకులే కూలుస్తారంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మొత్తం తెలంగాణ వ్యవహారాల్లో ప్రభుత్వాన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్దేశంగా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క నియోజకవర్గానికి ఇప్పటికే పార్టీ తరపు నుంచి 25 లక్షల నుంచి పైన ఇస్తున్నట్టు కూడా సమాచారం ఇప్పటివరకు అయితే వచ్చింది. దీనికి దగ్గర 100 నుంచి 300 కోట్లు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క సభకు సంబంధించి కేసీఆర్ గారే మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ సభను గతంలో తెలంగాణ రాకముందుకు ఏదైతే భారీ బహిరంగ సభలు పెట్టారో అదే రకంగా జనాలు ఎలా వచ్చారో, సో హన్మకొండలో ఇదివరకు ఏదైతే సభ పెట్టిరో ఆ సభకి మీరు చాలా అంటే ఎక్కడ లేని అంత జనాలు కూడా రావడం చూడొచ్చు. అంతకు మించి సో ఇది పెద్ద ఎత్తున 10 సంవత్సరాల తర్వాత ఇది భారీ బహిరంగ సభ కావడంతో పెద్ద ఎత్తున దీనిపైన అందరి ఫోకస్ ఉంది. అదే కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఈ సభలో ఏం ప్రసంగిస్తారు, ఈ కాంగ్రెస్ గురించి, ఇప్పుడున్న హామీల గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం మాట్లాడతారు అనేది అది పొలిటికల్గా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ 15 నెలల మౌనం, ఈ మౌనానికి తెరదింపే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా వాడతారు. ఈ గతంలో చూసుకుంటే కేసీఆర్ గారు ఒక వ్యాఖ్య కూడా చేశారు, నేను కొడితే మామూలుగా ఉండదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో మరి ఎలాంటి ఈ 27వ రోజున ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు, అటు బీజేపీ పైన ఇటు కాంగ్రెస్ పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు, ప్రభుత్వానికి ఎలాంటి విమర్శ చేయబోతున్నారు అనేది పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలంతా కూడా ఈ రజతోత్సవ ఉత్సవాల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మొత్తానికి నువ్వా నేనా అన్నట్టు ఇటు బీజేపీ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. ఎందుకంటే దేశంలో అంతటా కూడా మ్యాక్సిమం దేశంలో అంతటా కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వచ్చే ఎలక్షన్స్లో మేమే తెలంగాణ రాష్ట్రంలో వెళ్తాము, మోడీ చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో, వికసిత్ భారత్ కావచ్చు, ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాము. అవన్నీ తీసుకెళ్ళిన వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ పాహా కాస్తుందని చెప్పేసి కూడా బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరు నిజంగా ఈ మొత్తానికి ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు రాబోతున్నారు అనేది పెద్ద చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కేసీఆర్ ఈ 16-15 నెలల్లో సైలెంట్గా ఉన్నారు. సో ఈ 27వ తారీఖు జరిగే సభలో ఏం మాట్లాడతారు అనేది పెద్ద చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే అసలు నిజంగా ఇంకా 3.5 సంవత్సరాలు టైం ఉంది మళ్ళీ ఎలక్షన్స్ రావడానికి, ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఇంకా 3.5 సంవత్సరాలు టైం ఉంది. ఇప్పటికే ఈ 15-16 నెలల్లోనే ఇప్పటి నుంచే ఆయా పార్టీలు కూడా సన్నాహం చేసుకుంటా ఉన్నాయి. రాష్ట్రంలో మేము రావాలి అనే సన్నాహంలో పడ్డారు. సో ఇప్పటికే ప్రతి విమర్శలు కూడా చేసుకుంటా ఉన్నారు. పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ చేసినటువంటి స్కాములు కావచ్చు, అటు కాళేశ్వరంకి సంబంధించిన స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన స్కామ్ కావచ్చు, ఇలా పలు రకాల అంటే స్కామ్లు గతంలో చాలా స్కాములు జరిగినాయి. ఆ స్కాముల గురించి ఒక్కొక్కటిగా ఒకవైపు ఎంక్వైరీ నడుస్తూ ఉంది, ఒకవైపు విచారణ జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం ఏమో బీఆర్ఎస్ పైన గట్టిగానే విమర్శన చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఒకవైపు ఇటు రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ ఉంది. బీజేపీ కూడా రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చాతకావడం లేదంటూ కూడా విమర్శలు చేస్తూ ఉంది. బీజేపీ ప్రభుత్వం వస్తేనే ఇక్కడ హిందువులు బాగుంటారు, ఇక్కడ ప్రభుత్వం బాగుంటుంది. బీజేపీ ముఖ్యంగా వచ్చే 2028లో ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. 100%
బీసీ సీఎంను చేస్తామంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణలో ఎవరు వస్తారు, ఏ పార్టీ నెగ్గితే బాగుంటుంది అనేది పెద్ద చర్చనీయాంశమైంది. నిజంగా ఎవరు వస్తే బాగుంటుంది 2028లో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది, ఇప్పటివరకు ప్రజలు ఎలా ఉన్నారు, సో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉందనేది నిజంగా మీరు కామెంట్ చేయాలి కింద. మీ 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 అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేసి చెప్తామని. సో కెమెరామెన్ లక్ష్మణ్తో సతీష్, హైదరాబాద్.